నేను మీ జర్నలిస్ట్ కావ్య. అయితే నిన్న ఆశాల ఉగ్రరూపం మనం చూసినాం. కానీ అంతకుముందు మనం ఆశాల పనితీరు చూస్తే కరోనా టైంలో ఎవరు బయటికి రాని పరిస్థితిలో కూడా ఆశాలు అడుగు ముందుకేసి బయటికి వచ్చి చాలా మందికి కూడా చాలా సేవలు చేశారు. మరి అట్లాంటి ఆశలకు ఎందుకు ఇంత కోపం వచ్చిందనేది కూడా అండ్ వాళ్ళకు ఉండే డిమాండ్ లేనిది వీళ్ళు కోరుతున్న డిమాండ్లా లేదంటే సర్కారు వాళ్ళకి ఇస్తా అని మాట తప్పిన డిమాండ్లా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి మెదక్ జిల్లా నుంచి వచ్చిన ఆశా వర్కర్ ఉన్నారు, మాట్లాడదాం. అక్క, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మెదక్లో? మేము మెదక్ డిస్టిక్. మాది పిఎస్సి వచ్చేసి మనహరాబాద్ పిఎస్సి. నా పేరు శారద. మాది విలేజ్ వచ్చేసి జీడిపల్లి. ఏ లెవెల్లో చూసుకొని ఏడనన్న చూసుకొని నిన్న అరెస్ట్ చేసి కూడా మొత్తం అడ్రస్తో సహా రాసుకున్నారు మేడం. ఎందుకక్క? నిన్న మేము ఏంటంటే మామూలుగా సామ్రాజ్యంగా సార్కు లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. మేము కేసీఆర్ సార్కి అయితే ఎప్పుడైతే మాట ఇచ్చినామో రోడ్లకు ఎక్కమని సార్ అన్నాడు, అమ్మ మీరు రోడ్లకు ఎక్కకండి, ధర్నాలు చేయకండి, మీకు కావాల్సింది నేను చేస్తాను, మీ ప్రాబ్లం ఏంది అని అడిగితే మేము చెప్పినాము. కేసీఆర్ సార్ ఎక్కిన 3 నెలలకు పిలుచుకొని అడిగితే ఆ మాట ప్రకారం మేము సార్ ఇప్పుడు 10 సంవత్సరాలు చేసిండు. 10 సంవత్సరాలలో మేము ఎన్నడూ మేము రోడ్డుకి ఎక్కలేము. లెటర్ల మీదనే మాకు ఏదైనా సమస్య వస్తే కమిషనర్కు లెటర్లు ఇచ్చుకుంటేనే మేము సామ్రాజ్యంగా వెళ్ళిపోయినాం. నిన్న కూడా అదే పరిస్థితిలో మేము ఎప్పుడంటే మొన్న అంటే 3 మంత్స్ అవుతుంది, మాకు జీతాలు కరెక్ట్గా రాలేదు. కరెక్ట్గా రాకపోతే మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కరెక్ట్ వచ్చింది, ఈ సార్ వచ్చినాక రావట్లేదని వినతి పత్రం ఇవ్వడానికి కోర్టుకే వచ్చినాము. అదే కమిషనర్ సార్కి ఇచ్చినాము వెళ్ళిపోయినాము. మేము వెళ్ళిపోయినాక 3 డేస్లోనే మాకు ఫస్ట్కు కానీ 5 తారీఖు లోపు మాకు ఆశా వర్కర్ జీతం పడుతుండే. అయితే ఆ రోజు ఏమైంది, 30 తారీఖే పడింది. 30 తారీఖు కూడా పడ్డది అని సంతోషం ఉండడానికి. అంత పెద్ద దసరా సార్, మాకు అంత పెద్ద దసరా అయితే కూడా జీతం లేదు. మరి అంత పెద్ద దసరాకు దేశం అంతా జరుపుకుంటారు, మరి ఆశాలకు లేదా? ఆశాల పండుగలు జరుపుకోవాలని లేదా? అందు గురించే మేము వచ్చి లెటర్ ఇచ్చినాం. ఆ రోజు ఇచ్చిన తర్వాత 5 తారీఖు పడది, 30 తారీఖు పడది. అరే పడ్డది కదా అనుకునే వరకు మళ్ళీ కొంతమంది ఏం చేసి అక్క నాకు జీతం రాలేదు అన్నారు. అంటే అందరికి అందరికి ఇవ్వలేదు. అందరికి స్టేట్ లెవెల్ మొత్తము ఒక పిఎస్సీలో మా పిఎస్సీలో 37 మెంబర్స్ 3 మానేసారు. ఈ పరిస్థితుల వల్లనే జీతాలు సరిగా రాక 36 మంది ఉన్నాము. 36 మందిలో మాకు ఎంతమందికి 27 నెంబర్కి వచ్చింది, మిగతా వాళ్ళకి రాలే. అక్క రాలేదు అంటే మేము రాసుకున్నాము, సార్కి ఇట్లా వాళ్ళేదని చెప్పినాం. మళ్ళీ ఆ జీతం పడ్డాక కూడా ఏమవుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు మాకు ఆ ఫస్ట్ వరకు పడుతుందా, ఫస్ట్ నుంచి మళ్ళీ 20 తారీఖు రావాలి. 20 తారీఖు కల్లా మేము ఏడికి బ్యాంకుకి వెళ్ళాలి, మళ్ళీ ప్రింట్ పెట్టించుకోవాలి, నాకు రాలేదు మళ్ళీ ఆన్లైన్లో పెడితే మళ్ళీ 30 తారీఖు వరకు మళ్ళీ వస్తుంది. ఇది ఏం న్యాయము? మాకు అడగాలని ఉండదా? ఆశ వరకు చేస్తలేదా? ఆశ పని చేస్తలేదా? 24 అవర్స్ ఆశ డ్యూటీ చేస్తుంది. ఇదే కరోనాలా ఆశ చేయకపోతే ఎవరు వచ్చి చేసిర్రు? ఏ ఎమ్మెల్యేలు చేసిర్రు, ఏ ఎంపీలు చేసిర్రు? ఇలా డిమాండ్ వచ్చేవారు కానీ మెడికల్ ఆఫీసర్లు కానీ అందరూ ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో కొన్ని డిస్టిక్లలో ఒత్తిడి చేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. మీరు ఈ సర్వే చేయకపోతే నిన్ను తీసేస్తా, ఇంకో ఆశను పెట్టుకుంటా, ఇది రిపోర్ట్ చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాము, ఇంకో ఆశను పెట్టుకుంటామని మమ్మల్ని బెదిరించి వరకు చేయించుకుంటారు. అయినా మేము భయపడతలేము. ఎందుకు చేస్తున్నాం వరకు? మా ప్రజలు నష్టపోవద్దు. మేము ఆపేసినాం అనుకో ప్రజలు నష్టపోతారు. ఒక్కటి ఎట్లా నష్టపోతారు సార్? ఏఎన్సీ నమోదు చేయాలి, డెలివరీలకు తీసుకోవాలి, చిన్నపిల్లలకు ఇంజక్షన్స్ ఇప్పించాలి. చిన్న పాప పుట్టిందంటే పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వరకు మేము ఇంజక్షన్స్ ఇప్పించాలి. ఇంతవరకు చేస్తున్నాము. మళ్ళీ బీపీ షుగర్ టాబ్లెట్లు కూడా మేమే ఇస్తాం విలేజ్లలో. బీపీ సిస్టర్ వచ్చినప్పుడు బీపీ చెక్ చేస్తుంది, అమ్మకి ఈ టాబ్లెట్లు ఏంటి ఎందుకు ఇంతగానం పనిచేస్తారు కదక్క. మరి మీ డిమాండ్లు అడగడానికి నిన్న వచ్చారు. మా డిమాండ్లు అడగడానికి ఇదంతా జరిగింది కదా. అయితే సార్ ఏం చేసిండు, మాకు డిమాండ్లు పెట్టిండమ్మా. మేనిఫెస్టోలో ఆయన పెట్టిందే, రేవంత్ సార్ గారు పెట్టిందే. రెడ్డి బుద్ధి చూపించుకుంటున్నాడు ఆయన. ఆ రెడ్డి బుద్ధి ఏందో మేము కూడా చూస్తాము. ఆయన ఏమన్నాడంటే 15,000 జీతం ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా అని ఆయన పెట్టిన మాటని. ఆ మాట ప్రకారంగా మేము సామ్రాజ్యంగా లెటర్ ఇవ్వడానికి వచ్చిన తర్వాత మేమంటే ఎట్లాగా అరెస్టులు ఉంటాయి అని యూనిఫామ్లో ఎవరు రావద్దు, సివిల్లో రావాలి, మనం సామ్రాజ్యంగా ఉందాము అనేసి వచ్చినాము. కొంతమంది వచ్చినాము. మేము ఎప్పుడు మొన్న నైట్ బయలుదేరినామంటే మేము తెల్లార వరకు కోటిలోనే ఉన్నాము. కోటిలో కూడా రోడ్ల పొంటి అక్కడక్కడ ఉండమని చెప్పినాము. మేము పిలిచినప్పుడు రమ్మనంటే వస్తామన్నారు. మాకు మా రాంబాబు అన్న రాగానే మాకు పిలిపించిండు, మేము పోయినాం. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు మేడం, వచ్చి కూర్చున్నాం. మేము కూర్చొని సార్ వచ్చిండు, ఎస్ఐ సార్, పోలీసు వాళ్ళు అందరూ వచ్చి అమ్మ మీరు లేవాలి, మీరు ఈడ ఆగొద్దు, మీరు పక్కకు పోండి అని అంటే మేమేమన్నా సార్ 12 గంటల వరకు ఉంటాం. 12 దాటి ఒక్క ముళ్ళు పడ్డా కానీ మేము వీడికి లేస్తాం సార్, మీరు ఏం ఆపకండి సార్, మేము కూర్చుంటాం అనేసి అన్నాం. అనగానే ఏం చేసిండు ఆ పోలీస్ ఆయన, ఏం చేసిండు
ఇక మా రాంబాబు అనే వెనక సైడ్ మాట్లాడుతుంటే మేము ముందు కూర్చున్నాం. ఈడు ఇట్లానే ఇక మళ్ళీ నోటికి వచ్చినట్టు మాట్లాడారు మేడం. మాట్లాడుకుంటా మొగోళ్ళని ఒక దిక్కు ఎత్తుకుపోయినాక మా సంతోషక్క ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది ఉస్మానియాలో. ఆ సంతోషక్క ఏమని సార్ ఒక్క 5 minutes టైం ఇవ్వండి సార్ మేము పక్కకు పోతాము అనగానే ఆయన ఏం చేసాడు చేతిలో చేసి ఇట్లా నూకిండు. అయితే అక్క వెనక నేను నిలబడగానే అక్క ఇట్లా నా భుజానికి దాకి కింద పడింది. నేను లేకపోతే మా అక్కని ఎత్తి వగలేదే నిన్న కింద పడంగానే ఆమె స్పృహ లేకుండా పడిపోయినాక అక్క పడిపోయిందని నేను ఆమెను పట్టుకొని నీళ్లు చల్లుకుంటా వేస్తుంటే వేరే ఆశలను అందరినీ ఎటు పడతాటే మేడం వాళ్ళ నోటికి ఎట్లా వస్తే అట్లనే మాట్లాడినాడు. ఒక ఆశ అక్క ఎస్ఐని దెబ్బ కొట్టింది అనేది పెద్ద టామ్ చేస్తారు. అంటే ఎవరికి కోపం రాదా? మా ఇంట్లో మా భర్తలు అంటలేనే మేము పెడతలేము ఇలా వాడేవాడు మమ్మల్ని అననీకి అంటేనే మా ఆశ అక్క దెబ్బ కొట్టింది. మా అక్కను కొడితే కింద పడ్డది కాబట్టి మేము తిరగబడ్డాం. మేము సామ్రాజ్యంగా మాట్లాడడానికి వచ్చినాం ఇక్కడికి. ఇంత దౌర్జన్యంగా దాడి చేసి పోలీసు వాళ్ళతో ఇంత దెబ్బ చేపిస్తుంది కదా రేవంత్ సార్ ఇది మీకు న్యాయం కాదు. ఆశ లేనిది ఈ పబ్లిక్ నడుస్తలేదు అది గుర్తు పెట్టుకోండి. నువ్వు ఒకప్పుడు కరోనాలా మేము చేసిన వరకు మీకు కూడా తెలుసు సార్ మీరు ఏంది ఎమ్మెల్యేగా కావడానికి ప్రతి విలేజ్లో తిరిగి కేసీఆర్ సార్ ఏ విధంగా మాట్లాడారు సార్ చెప్పండి సార్ మాకు సమాధానం. ఆ విధంగా మీరు మాట్లాడారు కానీ మేము దౌర్జన్యంగా రాలేదు. మేము ఇంకా సామ్రాజ్యంగానే ఉన్నాం. మేము నిన్న అంతా జరిగినా కూడా మా వరకు మేము చేద్దాం అనుకున్నాం. కానీ రాత్రి పూట తెలందాకా నిన్న అరెస్ట్ చేసింది కాక రాత్రి కూడా 12 గంటల రాత్రి 2 గంటల రాత్రి మా వాళ్ళని అరెస్ట్ చేసారు కాబట్టి మేము ఇలా రిప్రజెంట్ సర్వైవ్ చేయలేం. 100 days ప్రోగ్రామ్ పెట్టుకున్నావు కదా రేవంత్ రెడ్డి ఏ విధంగా 100 days ప్రోగ్రామ్ జరిపిస్తావో జరిపి నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన 15,000 జీతం మాకు ఫిక్స్డ్ చేయాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 25,000 ఎక్స్గ్రేషియా మాకు కల్పించాలి. ఇంతకు మాకు కరోనా వచ్చి నుంచి ఎంతమంది ఆశలు చనిపోయారు. ఈ టెన్షన్లు పాడుగాను ఈ సర్వై ఆ సర్వై ఈ టాబ్లెట్ ఆ టాబ్లెట్ అనుకుంటా టైంకు లేకపోతే మాకు మా ఇళ్ళల్లో ఎవరైనా చనిపోయినా కూడా పర్మిషన్ లేదు మాకు సాగుకోవడానికి. ఇంత దౌర్జన్యం డ్యూటీ ఎందుకు చేపిస్తున్నారు మాకు? మీకు సార్ రేవంత్ సార్ నువ్వు వెళ్తావు కదా సార్ ఒక మీటింగ్ పోవాలంటే దానికి టైం పెట్టుకుంటావు. మాకెందుకు టైం లేదు? మీటింగ్ పోవడానికి నీకు టైం ఉంది ఎట్లా? నాకు టైం లేదు ఎట్లా? ఆశకి ఎట్లా టైం లేదు? మాకు టైం కూడా కేటాయించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. స్టేట్ లెవెల్లో చాలా మంది ఆశా వర్గాలు చనిపోయారు. ఆ కుటుంబాలను వెతుక్కొని వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. ఆ న్యాయం చేసేంత వరకు నువ్వు 15,000 జీతం ఇచ్చేంత వరకు మాకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు మాకు 25,000 ఎక్స్గ్రేషియా ఇచ్చేంత వరకు ఈ సమ్మె ఆగదు. సమ్మె చేయాలని రాలే. నువ్వు నిన్న దౌర్జన్యంగా మా మీద దాడి చేసినావు కాబట్టి నేను ఇలా సమ్మె అని మాట్లాడుతున్నా. ఇప్పుడు 100 days ఎట్లా జరుపుకుంటావో చూస్తా బిడ్డ. నేను నిన్ను ఎట్లా ఆడవాళ్ళ పైన చెయ్యేసుడు ఆడవాళ్ళను కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మా సంతోషక్క కింద పడితే చీర పట్టి లాగిరు. సార్ మీరు అట్లా లాగకండి. మా అక్క పడిపోయింది మీరు లేవండి సార్ ఇక్కడ నుంచి మా అక్కను వదిలేయండి సార్ నేను ఎక్కడికి వెళ్తలేను సార్ అన్నా కానీ ఇట్లా పట్టుకొని ఎటు పడితే అట్లా లాగిరు. ఇప్పుడు అక్క ముస్లిం అక్క కింద పడిపోయింది. నేను సంతోషక్క దగ్గర కూర్చున్నా. ఆ అక్కను పోలీసు వాళ్ళు లాక్కెళ్తుంటే 2 కింద వేసి నన్ను గట్టిగా పట్టుకుంది. ఈ గట్టిగా పట్టుకోవడం వల్ల అక్కకు శ్వాస ఆడలేదమ్మా. 2 అక్కలు అక్కనే పడిపోయారు. ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదమ్మా. మేము ఎంత నరకం చూస్తాం. ఇప్పుడు నాకు కూడా దెబ్బలు ఉన్నాయి ప్రతి చోట. పోలీసు వాళ్ళు పైన పట్టుకోరు అంటే అన్నీరమ్మా. ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. మాకు న్యాయం జరగాలి. ప్రజలారా మీరు చూస్తున్నారు, ప్రతి ప్రజలు చూస్తున్నారు. అందరికీ ఫోన్లు ఉన్నాయి, అందరికీ టీవీలు ఉన్నాయి. ఆశా వర్కర్ స్టేట్ లెవెల్లో వర్క్ చేయలేదా? మీ ప్రాణాలు కాపాడలేదా? మా ప్రాణాలకు భద్రత ఇస్తారా ఇయ్యారని మీరు పబ్లిక్ అందరూ అందుకోవాలి. అందుకొని రేవంత్ రెడ్డి మాకు మేనిఫెస్టోలో పెట్టే ప్రకారము మాకు అందిస్తేనే మేము ఆగుతాం. అప్పటిదాకా మేము ఆగం. ఏం చేస్తారో చేయని పోలీసు వాళ్ళని చేసిండా సార్? నువ్వు స్టేట్ లెవెల్లో ఎంతమందిని పోలీసు వాళ్ళని పెట్టినావు? నేను మెదక్ నుంచి వచ్చిన ఈడికి నన్ను ఏ పోలీసు వాళ్ళు పట్టుకోరు చెప్పు? ఏ పోలీసు వాళ్ళు పట్టిరు? మెదక్ నుంచి ఈడికి వచ్చిన నేను ఫోన్లు చెక్ చేసి కూడా పెట్టినావు కదా. నా ఫోన్ కూడా నా దగ్గరనే ఉంది. లాబీలో ఎంతమంది స్టేట్ లెవెల్లో ఫోటోలు అన్నీ ఉన్నాయి. నేను మీడియాకి ఇచ్చిన అనుకో నీ బతుకు ఎంత చీఫ్గా ఉంటుందో ఆలోచించుకో. మరి మీ డిమాండ్లు నెరవేరే వరకు ఏం చేయబోతున్నారు? ఉద్యోగాలు మళ్ళీ చేయబోతున్నారు? చెయ్యం మేడం, మేము చెయ్యమని నిన్న పోలీసు వాళ్ళు కొట్టడం వల్ల మాకు బాధతోనే అంటున్నామమ్మా. కానీ మా పబ్లిక్ నష్టపోతారు. మేము అట్లా కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఆయన సీఎం ఎవ్వరు ఓట్లు ఏంది గెలవలేడు. అందరం వేస్తేనే గెలిచిండు, సీటు మీద కూర్చుండు.
కానీ మాకు ఓటు వేయకుండా మా బ్రతుకు మేము నిలబెట్టుకున్నాము. కానీ మా వల్ల ప్రజల బతుకు ఖరాబ్ కావద్దు, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయి. అయ్యో మేము ఇలా డ్యూటీ మానేస్తే బీపీ షుగర్ టాబ్లెట్లు ఆగిపోతాయేమో, డెలివరీ కేసులు ఆగిపోతాయేమో, ఏఎన్సీలు ఆగిపోతారేమో, చిన్నపిల్లల ఇంజక్షన్లు ఆగిపోతాయేమో అని మేము ఇంకా ఆలోచిస్తున్నాము. రేపటి వరకు కానీ ఎప్పటికైనా సార్ రేవంత్ సార్ మమ్మల్ని కేసీఆర్ సార్ గారు పిలుచుకొని మా ప్రాబ్లమ్స్ కనుక్కొని ఏ విధంగా మాకు డిమాండ్లు నెరవేర్చిండో నువ్వు ఇచ్చిన డిమాండ్లను ఆ విధంగా నెరవేర్చితేనే మంచిది, లేకపోతే మేము ఆగము. మమ్మల్ని పిలుచుకొని చెప్పాలి. నువ్వు సంవత్సరం అవుతుంది సార్, నువ్వేం చేసినావు ఆశా వర్కర్కు? ప్రతి రిపోర్ట్ ఇస్తున్నాం. కొన్ని దిక్కుల ఆశాలు ఏంటి సిఐటి వాళ్ళని ధర్నా చేస్తారు, వరకు వేయలేరు. అదే మేము నిన్న మెదక్ నుంచి వచ్చినాము, 9 పిఎస్సీల వాళ్ళు వచ్చినాం. 9 పిఎస్సీలలో చెక్ చేసుకోండి. నేను మాట్లాడుతున్నా కదా, 9 పిఎస్సీలలో లెప్రసీ సర్వే ఆగిందా చేసిరా కనుక్కోండి. మీరు ఆశాలు చనిపోయిన కుటుంబాలను కూడా కనుక్కొని మీరు మాకు చేసే న్యాయం చేయండి. మమ్మల్ని పిలుచుకొని మా ప్రాబ్లం ఏందని కనుక్కోవాలి. నువ్వు కనుక్కునేంత వరకు ఇట్లనే ఉంటాం మేము. డన్. సో నిన్న ఆశాల నిరసన జరిగిన విషయం మనకు తెలిసిందే. సో ఆశాల అరెస్ట్లని వాళ్ళ నిరసిస్తూ పెన్ డౌన్ చేసిర్రు ఆశాలందరూ కూడా. సో వాళ్ళ న్యాయమైన డిమాండ్లు అన్ని పరిష్కారం అయ్యే వరకు అండ్ ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో వాళ్ళ ఆరోగ్యం నిలకడ అయ్యే వరకు కూడా ఇదే నిరసన కంటిన్యూ అవ్వబోతుంది. మొత్తానికైతే తెలంగాణలో ఇట్లాంటి ఉద్యమం మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఆశాలు చేసినాం, కానీ ఇవాళ వాళ్ళ జీవితాలను కాపాడుకోవడానికి ఆశాలు చేస్తున్న ఉద్యమం. సో ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తున్నారు ఆశాలకి సంఘీభావంగా, ప్రతి ఒక్కరు కూడా ఆశాలకి మద్దతుగా కూడా పార్టీలకు అతీతంగా కూడా ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే పరిస్థితి మనకి ఎలా కనిపిస్తుంది?